రే ఆ అమ్మాయిరా. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? పొద్దున బస్సులో ఆ బ్యాగ్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చారు? భోంచేశారా? రే మేమెవరూ తినలేదురా. ఒక్క పూట తినకపోతే చస్తారా ఏంటి? ఏమండి, మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారండి. రే అది స్కూల్ యూనిఫామ్ రా, అందరూ ఒకేలా ఉంటారు. నువ్వు మూసుకోరా. అయ్యో ఉండరా, అడుగుతాను. ఇప్పుడే కదా వచ్చాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అడగరా. తప్పుగా అనుకోకూడదు. పొద్దున్న మీకు బ్యాగ్ ఇచ్చా కదా, అవును. అది మర్చిపోయారా? బ్యాగ్ నేను చేసిందో అడగరా. అడగరా. ఏమండి, నేను మీకు ఇచ్చిన బ్యాగ్ అది ఎక్కడో పోయిందండి. పోయిందా? ఏమంటున్నారు? అవునండి, అందులో 2 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయండి. ఏంటి 2 లక్షలా? ఏమండి, డబ్బులు పోయాయని పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మీ మీద ఎలాగండి? నా మీద కాదండి, మామూలుగా ఇవ్వచ్చుగా. టెన్షన్ లో తోచలేదండి. సరే రండి, ముందు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జాగ్రత్త, కారు గుద్దేయగలదు. ఎందుకండి బుట్ట తిరిగి చేస్తున్నారు? ఇంటికి వెళ్ళు. ఇంత దూరం వచ్చి దర్శనం. చెప్పింది విని ఇంటికి వెళ్ళు, తర్వాత వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే. కాసే చెప్పన్నా. మా వాళ్ళు కలిసి గుడికొచ్చారు. వెంటనే వచ్చావంటే ఇద్దరిని లేపేయచ్చు. ఏ గుడి కన్నా? నమస్కారం, నేనే రాజారాంని, ఈ దేవస్థానం ఈవోని. నమస్కారం. ఏంటి విషయం? మీరేనా అన్న బట్టల షాప్ పార్కింగ్ విషయంలో స్టే ఆర్డర్ తీసుకుంది? నేను మాత్రమే కాదండి, మా ఏరియా వాళ్ళమంతా కలిసి స్టే ఆర్డర్ తీసుకున్నాం. పార్కింగ్ ముఖ్యం కదండి. అవును, అందుకోసమే వచ్చాం. అన్న షాపింగ్ కాంప్లెక్స్ వెనుకున్న మీ ఇల్లు, ఆ ఖాళీ స్థలాన్ని ఇచ్చారంటే పార్కింగ్ సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత మీ చేతులతో ఓపెన్ చేయొచ్చు. రేట్ ఎంతో మీరు చెప్పారంటే అన్నతో చెప్పి ఇప్పించేస్తాను. అయ్యయ్యో, నాకు అమ్మే ఐడియా లేదండి. అది మాత్రమే కాదు, అది మా పూర్వీకుల ఆస్తి. నాకున్నది ఒక్కగాని ఒక్క కూతురు. దాన్ని చేసుకోబోయే వాడికే ఆ స్థలము ఇల్లు సొంతం అవుతాయి. అవునా? అవునండి. అవును, మీ కూతురు వయసు ఎంత? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పూజ పూర్తయింది, ప్రసాదం పెడతారు, తీసుకొని తిని ఇక్కడి నుంచి బయలుదేరండి. ఏయ్, నేనెవరో తెలుసుగా. ఎవరైనా సరే ప్రసాదం పెడతారు, తీసుకొని తిని బయలుదేరండి. బాగా శుభ్రంగా కడగరా. ఏయ్, ఇవో. వచ్చినందుకు దేవుడికి దండం పెట్టుకుని పెడతాను. నా కోసం కాదు, నీ కోసం. పోనివి కాసే, ఇంకోసారి దొరకకుండా పోతారా? వాళ్ళని వదలకూడదు. ఏమంటున్నావు శివ? అవును సార్, మేము 5గురం కలిసి బ్యాగ్ ని పోగొట్టాం. 5గురు కలిసి బ్యాగ్ ని కనిపెట్టారంటే పర్వాలేదు, 5గురు కలిసి బ్యాగ్ ను పోగొట్టామంటున్నారు. ఏం శివ ఇదంతా? ఆ? అవును, ఎవరి అమ్మాయి? బస్సులో ఈ అమ్మాయికే సార్ బ్యాగ్ ఇచ్చాను. బ్యాగ్ ఎలా పోయిందమ్మా? బ్యాగ్ నాదేనని ఒక అతను అడిగారు. అతను వీళ్ళతో వచ్చిన అతనే అనుకుని నేను ఇచ్చేశాను సార్. సార్, వేళలో ఎవరో ఒకరు కొట్టేసి ఉండొచ్చుగా. ఎందుకంటే ఈయన చూస్తుంటే దొంగలానే ఉన్నాడు. హలో, నేను జెంట్లమెన్ ని. జెంట్లమెన్ దొంగడే కదా. ఏమయ్యా, అయ్యా. నీకు ఎప్పుడు ఈ సినిమా పిచ్చిపోతుందో అప్పుడే నీకు ప్రమోషన్ వస్తుంది. వెళ్ళవయ్యా, వెళ్ళి కంప్లైంట్ రాసి తీసుకురా. వెళ్ళు. పదవయ్యా. బాబు బాబు, వచ్చేవు మెక్కేవు పరిగెత్తేవు నిద్రపోతున్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? ఏంటి సంగతే? నా పేరు మర్యాద రామన్న, బృందావన్ గారి అబ్బాయిని. నీ గురించే నాకు తెలీదు, మధ్యలో నీ బాబు ఒకడా? నువ్వెందుకు వచ్చావు చెప్పా? కాకినాడ నుంచి కట్టలు కట్టలు డబ్బులు తీసుకొచ్చి విజయవాడలో విజయం సాధిద్దామని బయలుదేరి వచ్చాను. మీరందరూ దొంగను విచారించినట్టు విచారిస్తున్నారు. ఊరే, విజయవాడలో ఎంతమంది దొంగలు దొంగనా కొడుకులు ఉన్నారో అంతమంది చూసాం. నువ్వు కొత్తగా కథలని చెప్పేకో, డబ్బులు వస్తాయా రావా? రే,
వచ్చేసిందిరా వచ్చేసింది ఇదిగో, లౌడ్ స్పీకర్లో పెడతారు వినండి. అరే బక్కోడా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. మరి ఇంకే మీరే చేయండి. కుదురుగా మాట్లాడుండొచ్చు కదా. అనవసరమైన బిల్డప్. చేయి బాబు, నువ్వు ఫోన్ చేయి. అలాగే. హలో, చెప్పండి వాంటర్ గారు. అరే బొక్కడా, ఏంటి బాబు విజయవాడ వచ్చిన కాడి నుంచి శివ మాట్లాడటమే మానేశాడు. శివ కొంచెం బిజీగా ఉన్నాడు. నన్ను తీసుకొచ్చి మీరందరూ బిజీగా ఇక్కడ ఏం పీకుతున్నారు? ఇక్కడ హాఫ్ టికెట్ గాడు మీ ఓనర్ని ఫుల్ టికెట్ అని చూడకుండా బెండు తీస్తున్నాడు. నడి రోడ్లో షర్టు పట్టుకొని కుక్కలు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు. నిజమా? ఏంట్రా పక్కోడా నిజమా అని అడుగుతున్నావు? పొద్దున్న టిఫిన్ టైంకి వచ్చాను, ఇప్పుడు లంచ్ టైం కూడా అయిపోతుంది. లంచ్ టైం అయిపోవచ్చిందా? త్వరగా ఆర్డర్ చేసి టైంకి భోజనం చేయండి. ఏమంటున్నావు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. హలో 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 హలో. లంచా? నేను చెప్పలే, కొత్త టెక్నిక్ తో దొంగతనం చేస్తారు కదా, ఆ టెక్నిక్ తో తిని దుబ్బేసే గుంపు చేరు. దాని సంగతి అలా ఉంచు. రే, ఈ పట్టు చక్క పట్టు పంచ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చా? ఓవర్ గా యాక్ట్ చేసికు, ఇందులో ఫీలింగ్ ఒకటి. ఏటే గారు ఈ నిజంగా ఏడుతున్నాడా? బాబు శివ, మధుని వాళ్ళ మనుషుల్ని తుక్కు రాకొట్టాడు. నిజమా? ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు సార్. నీ ఇష్టం వచ్చింది రాసుకో సార్. అన్నా, నువ్వు చెప్పిన మాట నిజమా? ఓ టీ చెప్తే నీ సొమ్మేమైనా పోద్దా? మాత్రం స్ట్రాంగ్ గా ఒక్కడు కూడా మాట్లాడాలి. వదలలేదు. బాగా అందరిని మక్కిలేరు కొట్టాడు. ఇప్పుడు అందరూ హాస్పిటల్లో ఉన్నారు. నాకు తెలుసు కాసే. వాడు తప్పకుండా మన మీద కోపంగా ఉంటాడు. రాడ్లు తెచ్చారా? కమిషనర్ ఆఫీస్ కదా అని ఏమీ తీసుకురాలేదు కాసే. అన్నా వదిలే అన్నా, వెళ్లేదారు చూసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం. నా పేరు మర్యాద రమణ. నేను బృందావన్ గారి అబ్బాయిని. ఇక్కడ ఆర్డరే లేకుండా ఒక గుంపు పొడుగ్గా పొట్టిగా కలిసి తిరుగుతుంటారే, వాళ్ళు ఎక్కడ చూసారా? ఓ వాళ్ళ ఆ మూడో వేప చెట్టు పక్కన ఇంటి పైన ఉంటున్నారు అనుకుంటాను. అక్కడికి అడిగితే చెప్తారు. అడగటం కాదు, వాళ్ళని మక్కలు ఎరగొడతాను. ఇదిగో ఈ ఒక్కరు అప్పు తీసుకెళ్తారా, మళ్ళీ డబ్బులు వచ్చిస్తా. ఎవరిని? బాబు కట్టెలు అందించావు, డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలా? నేను అంతే వాళ్ళే డబ్బులు ఇచ్చి ఆ లాక్కెళ్ళాను. తర్వాత వదులుదు కానీ. పద. నువ్వు వాడిని కొట్టడం ఈ ఊరు మొత్తం చూసింది. చూడాల్సిన వాడిని నేను చూడలేదు. కానీ ఈ గొడవ ఇంతటితో అయిపోయింది అనుకోకు. ఈ పాటికి నువ్వెవరో ఏంటని ఎంక్వైరీ మొదలు పెట్టే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కలిసే ఉండండి, కానీ ఒకే చోట ఉండకండి. వాడు తప్పకుండా మళ్ళీ వస్తాడు శివ. కానీ ఈసారి వచ్చినప్పుడు నేను నీతో ఉంటాను. ఏ సాయం కావాలన్నా ఆలోచించకుండా నన్నడుగు శివ, నేనున్నాను. కావాలంటే తప్పకుండా అడుగుతాను. రేయ్, వాళ్ళిద్దరూ ఒకటే పేరుగా, ఇంకెందుకురా ఇది? తీసవతల బారై. నువ్వే నీకు సపరేట్గా చెప్పాలా? సరే. నా కట్టెలు నాకు వచ్చేసాయిగా, ఇక నువ్వు బయలుదేరొచ్చు. సార్, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? ప్రసవించి పడుకున్నాడు అనుకుంటున్నారా? తల్లిని బిడ్డని చూడడానికి వచ్చినట్టు అడుగుతున్నారు. ఆడెవడో ఎంక్వైరీ చేస్తారా లేదా? దీన్ని ఇంతటితో వదిలేయండి. డిపార్ట్మెంట్ లో మేము చూసుకుంటాం. నడి రోడ్లో కొట్టి అవమానించిన వాడిని ప్రాణాలతో వదిలేయమంటావా? ఈ ఊరిని శాసించే వాళ్ళం మేము. మా మీదే చేస్తాడా? మిమ్మల్ని అయినా పర్వాలేదు, కొట్టడంతో వదిలేశాడు. వాడు హైదరాబాద్లో 3 హత్యలు చేసే విజయవాడకు వచ్చాడు. అది మామూలు వ్యక్తుల్ని కాదు, గొప్పవాళ్ళని.